అందరికీ నమస్కారం. నా పేరు రమ. నువ్వే కావాలి 35వ భాగం. రచయిత జానకి గారు. సరేరా, ఇంటికి వెళ్ళగానే విషయం ఏంటో ఫోన్ చేసి చెప్పు, అలాగే అన్నయ్య అని వాళ్ళ ముగ్గురు బయటికి బయలుదేరి వస్తారు. ఆటో ఎక్కి ముగ్గురు, అసలు అమ్మ ఎందుకు అంత కంగారు పడుతుంది అన్నయ్య, నాకు కూడా ఏం అర్థం కావడం లేదురా. ఒకవేళ స్వీటీకి ఏమైనా ఇంట్లో బాగాలేదంటావా? తను వచ్చేటప్పుడు ఆడుకుంటూ ఉంది కదమ్మా, మరి ఏం జరిగి ఉంటుంది? ఒకవేళ పెదనాన్న కానీ మోహన్ పిడికిలు బిగించి కోపంగా వాడి పేరు ఎత్తావంటే చంపేస్తాను. గీత, అసలు వాళ్ళ గురించి ఆలోచించకు. నువ్వు ఇప్పటి వరకు పడ్డ బాధ చాలు. రాత్రి నేను వాళ్ళని వెళ్ళి నరికేయాలనేంత కోపం వచ్చింది, కానీ అమ్మ నాన్న అడ్డుకోవడం వల్ల నార్మల్ అయ్యాను. ఏంటి నువ్వు అంటుంది? రాత్రి నేనేం చేశానని అయోమయంగా అంటుంది గీత కోపంగా. శ్వేత, మీరేం మాట్లాడుతున్నారు? తను మర్చిపోతోందని విషయం మీకు తెలియదా అని తనకే వినిపించకుండా మోహన్కి మాత్రం వినిపించేలా మాట్లాడుతుంది శ్వేత. సారీ శ్వేత, నేనేదో ఆవేశంలో, మీ ఆవేశం తను మళ్ళీ పిచ్చిదైపోతుంది, అది అర్థమవుతోందా? తను పెదనాన్న అంటుందంటే నార్మల్గానే మాట్లాడుతుందని కదా అర్థం. తనకి మళ్ళీ మీరు గుర్తు చేసి బాధ పెట్టొద్దు మోహన్ అని కోపంగా చెప్తుంది శ్వేత. నేను మర్చిపోయాను. ఎలా మర్చిపోతారు? తన గురించి మీకు తెలుసు కదా. రాత్రి మీ చెల్లిని బాధ పెడుతుంది, అర్థం చేసుకోండి. ఆ మోహన్, సరే ఇంకెప్పుడు ఆ ప్రస్తావన ఎత్తనులే అని చెప్తాడు మోహన్. ఏంటి మీలో మీరే మాట్లాడుకుంటున్నారని గీత అమాయకంగా అడుగుతుంది. అదేం లేదులే, మీ అన్నయ్య ఏదో అడుగుతూ ఉంటే చెప్తున్నాను. నువ్వు నా ఒడిలో పడుకో గీత, బాగా అలసిపోయావని చెప్తుంది శ్వేత. సరే వదిన అని శ్వేత ఒడిలో పడుకొని, అసలు ఇంటికి ఎవరు వచ్చారు, అమ్మ ఎందుకు అంతలా టెన్షన్ పడుతోందని తనలో తనే ఆలోచించుకుంటూ కళ్ళు మూసుకొని పడుకుంటుంది గీత. ఏంట్రా అంతగా ఆలోచిస్తున్నావు? అదేరా, అంత టెన్షన్గా వెళ్ళారు కదా, ఎవరొచ్చి ఉంటారు? ఆంటీ ఎందుకు త్వరగా రమ్మన్నారా అని ఆలోచిస్తున్నాను అని రిషి అంటాడు. ఏముందిరా, పాపకి ఏమైనా ఒంట్లో బాగాలేదేమో అని మధు అంటాడు. అదేంట్రా, పాప హెల్తీగా ఉంటుందని వాళ్ళు చెప్పారు కదా, మళ్ళీ బాగోకపోవడం ఏంటి? మరీ విచిత్రం కాకపోతే అని చిరాగ్గా ముఖం పెట్టంటాడు రిషి. అలా కాదురా, పిల్లలు అప్పటికి బాగుంటారు, మళ్ళీ అప్పటికే నీరసంగా అయిపోతారు అని మధు చెప్తూ ఉంటే, ఓహో నీకు ఒక 10 మంది పిల్లలు ఉన్నట్లు భలే చెప్తున్నావురా నువ్వు. పిల్లల గురించి 10 మంది పిల్లలు అవసరం లేదురా, పిల్లలు అలాగే ఉంటారు, అది ఎవరికైనా తెలుసు అని లక్ష్మి కూడా అంటుంది. ఏంటమ్మా నువ్వు అంటుంది? అవును రిషి, అప్పటికే ఆడుకుంటారు, అప్పటికే ఏడుస్తారు, పిల్లలంటే అలాగే ఉంటారు. ఒకవేళ వాళ్ళ పాపకి ఏమైనా ఒంట్లో బాగాలేదేమో, అందుకే వాళ్ళ అత్తయ్య రమ్మని అంటుంది అని లక్ష్మి రిషితో చెప్తూ ఉంటే, అమ్మ మరి చిన్నప్పుడు నేను కూడా అలర్ట్ చేసేవాడినా, ఏడ్చేవాడినా అని అడుగుతాడు. మహానుభావ, నువ్వైతే మాకు చుక్కలు చూపించేవాడివిరా, ఎక్కడెక్కడికో వెళ్ళిపోయేవాడివి. మీ డాడీ నేను వెతకడానికే సరిపోయేది, సరిగ్గా తినేవాడివి కూడా కాదు. ఇప్పుడు చూడు, ఆట ఆట, నీకు తినిపించడానికే తల ప్రాణం తోక్కొచ్చేది. ఏంటమ్మా ఈ తల తోక ఏదో అలా వచ్చేసిందిరా, నువ్వు ప్రతిదీ అడక్కు, నాకు తెలియదని నవ్వుతూ చెప్తుంది లక్ష్మి. ఆటో అబ్బాయి ఇక్కడ ఆపు. అలాగే సార్ అని అంటూ ఆటో అబ్బాయి అక్కడ ఆపుతాడు. శ్వేత, చెప్పండి, ఇల్లొచ్చింది, గీతని లేపు, తీసుకొని వెళ్ళు, సరేనా అండి అని ఆటోలోంచి ఇద్దరూ దిగుతారు కిందకి. ఎవరొచ్చారు ఇంటి ముందు? కారేంటి? ఒకవేళ పెద్ద మామయ్య గాని వచ్చారా? ఇంట్లో అత్తయ్య పాప ఉన్నారు, వాళ్ళకి ఏమైనా హాని చేసి ఉంటాడా? గీతను కూడా చంపేస్తాడు కదా పెద్ద మామయ్య. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? వీళ్ళని ఎలా కాపాడాలని శ్వేత తనలో తనే ఆలోచించుకుంటూ భయపడిపోతూ ఉంటుంది. వదిన, ఇంటి ముందేంటి ఇంత పెద్ద కారు ఆగుంది? అదే గీత, నేను కూడా ఆలోచిస్తున్నాను, ఎవరొచ్చారో అర్థం కావడం లేదని ఇద్దరు లోపలికి వెళ్ళి నిలబడిపోయి అలాగే చూస్తూ ఉంటారు. ఇదేంటి, రాకేష్ వచ్చాడని కంగారు పడుతుంది గీత, ఒళ్ళంతా చెమటలతో. రాకేష్, అన్నయ్య నువ్విక్కడికి అని భయపడుతూ అడుగుతుంది శ్వేత. నిలబడి ఉన్న రాకేష్ శ్వేత దగ్గరికి వచ్చి, ఎలా ఉన్నావురా చెల్లాయి అని ప్రేమగా అడుగుతాడు. రాకేష్, మీరెందుకు వచ్చారు ఇక్కడికి అని కోపంగా అడుగుతుంది శ్వేత. అదేంట్రా, మేమందరం రావడం నీకు ఇష్టం లేదా అని రాకేష్ అడుగుతాడు. లేదు, నా కుటుంబాన్ని చంపడానికి వచ్చారా మీరు అని కోపంగా అంటుంది శ్వేత. ఏం మాట్లాడుతున్నావు శ్వేత, నీ కుటుంబాన్ని మేమెందుకు చంపుతాం, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి అని రాకేష్ కోపంగా అంటూ ఉంటే, మరి ఇన్నాళ్ళు లేందే ఇప్పుడు ఎందుకు వచ్చారు నా మీద, అయితే మీకు ప్రేమ ఉందా అని అడుగుతుంది శ్వేత నిలబడి ఉన్న గీత వైపు చూస్తూ. అవును, ఇప్పుడు నీ మీద ప్రేమ ఉంది, అది ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్కువగా కలిగింది శ్వేత అని కళ్ళు ఎగరేస్తా అంటాడు రాకేష్. ఆపు, మీకు ఏదో కారణం ఉండే ఉంటుంది, అందుకే మీరు ఇక్కడికి వచ్చుంటారు. ఏంటి ఆ కారణం అని అంటుంది శ్వేత. ఏంటి మా శ్వేత, మేము రావడం నీకు ఇష్టం లేదా? నువ్వు మాతోటి ఇలా మాట్లాడుతున్నావు అని గణపతి నాయుడు కూడా అంటాడు. ఉంది తాతయ్య, కానీ నన్ను చంపడానికి చూసిన మీరు ఇప్పుడు ఇలా మా ఇంటికి వచ్చి నా మీద ప్రేమ ఉంది అని అంటే నాకు నమ్మాలని అనిపించడం లేదు.
అంటే నీ మీద ప్రేమ లేకుండానే మేము ఇక్కడి వరకు వచ్చామనుకుంటున్నావా? అవును అనుకుంటున్నాను. ఏదో కారణం ఉంది. అందుకే మీరు అందరూ వచ్చారు నా మీద. అయితే మీకు ప్రేమ ఉందని నాకు నమ్మకం కలగడం లేదని చెప్తుంది శ్వేత. ఆపు ఇంకా అని కోపంగా అంటాడు రాకేష్. ఏరా ఎందుకు నీకు కోపం వస్తుంది? నిజం కాదా? నేను మోహన్ ప్రేమిస్తున్నానని తెలిసి మీరు చంపడానికి చూసింది నిజం కాదా? మేము ఎక్కడున్నామో తెలియక ఇన్నాళ్ళు బ్రతికాం. ఇప్పుడు తెలుసుకున్నారు. ఇప్పుడు ఏదో పెద్ద ప్లాన్ తోటే వచ్చుంటారు. అంతేగాని నా మీద అయితే ప్రేమ అయితే ఉందని నేను అనుకోవడం లేదు. ఏంటమ్మా మాటలని భారతి అంటుంది. నిజమే మాట్లాడుతున్నాను కదా అమ్మా. ఇన్నాళ్ళు ఉన్నాను లేనో మీకు అవసరం లేదు కదా. ఇప్పుడు సడన్గా నేను ఇక్కడ ఉన్న విషయం మీకు ఎలా తెలుసు అని సూటిగా అడుగుతుంది శ్వేత. మీ అమ్మమ్మ ముత్యాలు చెప్పింది. ఏంటి అమ్మమ్మ చెప్పిందా? అవును నిన్ను కలిసిన విషయం చెప్పింది. వెంటనే నేను మీ తాతయ్య గారికి ఫోన్ చేశాను. ముందు ఆయన కోపడ్డారు. ఆ తర్వాత అర్థమయ్యేలా ఆయనకి నచ్చచెప్పాను. మీ తాతయ్య గారికి ఓహో అంటే అర్థం చేసుకుని నాది కాదు తప్పు లేదు అని ఒప్పుకొని మనసు మార్చుకొని తాతయ్య గారు వచ్చారని చెప్తున్నావా అమ్మా? శ్వేత ఏంటే ఆ మాటలు అని భువన కోపంగా అంటుంది. అది కాదత్తయ్య ఇంకేం మాట్లాడకు. తల్లిదండ్రులు కోపం ఉంటుంది. వాళ్ళకి ప్రేమ లేదని మాత్రం అనుకోకు. ఏదో జరిగిపోయింది. ఇంకా ఈ విషయం వదిలేయ్. వాళ్ళు వచ్చారు కదా మనసు మార్చుకొని ఇంకా నువ్వు జరిగిపోయిన గతాన్నే తలుచుకొని వాదించడం తప్పని చెప్తుంది భువన. నీకు అర్థం కావడం లేదు అత్తయ్య. ఏదో బలమైన కారణం ఉండే వీళ్ళు వచ్చారేమో అని నాకు అనిపిస్తోంది. అది మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదని మనసులో శ్వేత అనుకుంటుంది. శ్వేత మీ అమ్మ వాళ్ళు నీ గురించి వచ్చారు కదా ఇంకా అన్ని విషయాలు మర్చిపో. నువ్వు ప్రతి క్షణం గుర్తు చేసుకొని బాధపడుతూ ఉండేదానివే. వాళ్ళు వచ్చాక నీకెందుకు ఇంత పంతం అని చెప్తాడు మోహన్. సరే మీరు ఇంతగా చెప్తున్నారు కదా అని మౌనంగా ఉంటుంది శ్వేత. కుర్చీలోంచి లేచి హర్షవర్ధన్ శ్వేత దగ్గరకు వచ్చి కౌగిలించుకొని ఏడుస్తారు తనని పట్టుకొని. మమ్మల్ని ఎలా మర్చిపోయావమ్మా శ్వేత? నీకింత కోపం మా మీద ఉందని నాకు తెలియదు అని అంటూ అడుగుతాడు. నాకెప్పుడు మీ మీద కోపం లేదు నాన్న. నన్ను ప్రేమించినందుకు నాకు ఒక శిక్ష వేశారు మీరు అని అనుకునేదాన్ని అంతే. అయినా నేను ఏం తప్పు చేయలేదు నాన్న. మీరు కూడా సంబంధం తీసుకొని వస్తే నేను ఈ అబ్బాయి నీకు నచ్చారా అని అడిగిన తర్వాతే కదా మీరు నాకు ఆ పెళ్లి చేసేవారు. అది నేను ఇష్టపడి పెళ్లి చేసుకుంటే అందులో తప్పే ఉంది అని అడుగుతుంది శ్వేత. నువ్వు తప్పు చేశావని మేము అనడం లేదమ్మా. ఒక్క మాట కూడా మాతో చెప్పలేదు కదా. ఎలా చెప్పమంటారు? తాతయ్యకి ప్రేమ అంటేనే పడదు. తనకి పరువు ప్రతిష్ట కావాలి. నాకు ప్రేమించిన వ్యక్తి కావాలి. తాతయ్యని అడిగితే కుదరదని చెప్పాడు. అవసరమైతే చంపేస్తానని కూడా చెప్పారు. అప్పుడు మీరు బిజినెస్ పని మీద యూరప్ వెళ్ళారు కదా డాడీ. ఇంకా నా జీవితం బాగుండాలని నేనే నిర్ణయం తీసుకొని మోహన్ని పెళ్లి చేసుకున్నానని చెప్తుంది శ్వేత. పోనీలే అమ్మ నీకు ఒక మంచి కుటుంబం దొరికింది. నాకు అంతకన్నా ఇంకేం కావాలో చెప్పు అని భారత అంటుంది. అవునమ్మా అమ్మ నాన్న అలా చూసుకునే అత్త మామ ఒక మాట కూడా అనని భర్త ఆడపడుచు అనే మాట తప్ప చెల్లి కన్నా ఎక్కువగా ప్రేమిస్తుంది. నాకు ఇంతకన్నా ఏం కావాలని చెప్తుంది శ్వేత. పోనీలే అమ్మ నువ్వు సంతోషంగా ఉంటే మాకు అంతే చాలు శ్వేత. వాళ్ళని మాటలతో బాధ పెడుతున్నావు. ఇంక ఈ విషయాన్ని వదిలేసే అని మోహన్ కోపంగా చెప్తాడు. అంటే ఏంటి మోహన్ నేను గొడవ చేస్తున్నానని అడుగుతుంది శ్వేత. అలానే నేను అనడం లేదు శ్వేత. కానీ ఇంకా ఎందుకు చెప్పు. అవన్నీ వాళ్ళంతట వాళ్ళే వచ్చారు కదా. నువ్వు ప్రతిరోజు వాళ్ళని గుర్తు చేసుకుంటూ బాధపడిన రోజులు చాలానే ఉన్నాయి కదా. ఇంకా ఇవన్నీ మర్చిపో. మీ అమ్మ మీ నాన్న మీ తాతయ్య మీ అన్నయ్య వాళ్ళతో హ్యాపీగా ఉండు అని మోహన్ చెప్తాడు. భారతి ఇప్పుడు నీ కూతురు నీ దగ్గరే ఉంది కదా. ఇంకెందుకు కన్నీళ్ళు ఆనందంతో ఉండాలని అంటూ అక్కడికి స్వీట్ పట్టుకొని వస్తుంది భువన. మొదటిసారిగా మీరు మా ఇంటికి వచ్చారు కదా స్వీట్ తీసుకోండి అని ఇస్తుంది భువన. ఇదేంటి ఫోను అని చూస్తూ ఉంటే రిషి ఫోన్ చేస్తున్నాడేంటి? ఈ టైంలో నేనేం చెప్పాలని వణుకుతున్న చేతులతో గీత హలో రిషి అంటుంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది? వెళ్ళిన వెంటనే ఫోన్ చేయని చెప్పాను కదా. మర్చిపోయా వెంటనే తింగరదానా అని తిడతాడు రిషి. ఏం చెప్పాలో అర్థం కాక గీతకి ఇక్కడ ఏం జరగలేదు అంతే నార్మల్గానే ఉంది అని వణుకుతున్న గొంతుతో చెప్తూ ఉంటే రిషికి అనుమానం వచ్చి నిజం చెప్పు అక్కడ ఏం జరుగుతుంది? నువ్వు బాగానే ఉన్నావా అని ప్రేమగా అడుగుతాడు రిషి. ఆ రిషి అని కన్నీళ్ళు తుడుచుకుంటూ చెప్తుంది గీత. నిజంగా ఏమీ జరగలేదు కదా అని మళ్ళీ అడుగుతాడు రిషి. నిజంగా ఏం జరగలేదు రిషి అని అంటుంది గీత. ఏదైనా జరిగితే నేను చెప్తాను కదా నీకు అని అంటుంది గీత. సరే అయితే నేను ఉంటాను మరి అని అంటాడు రిషి కన్నీళ్ళు తుడుచుకుంటూ. సరేనని ఫోన్ పెట్టేస్తుంది గీత. అక్కడ ఉండలేక గీత పరిగెత్తుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఏమైందంటరా అని మధు అడుగుతాడు రిషిని. ఏమీ కాలేదంటరా కానీ అక్కడేదో జరుగుతోంది కానీ అది నాకు చెప్పడం లేదు అని రిషి మధుతో చెప్తాడు.
ఏం జరుగుతోందిరా? ఎవరైనా వచ్చారేమో, అదేరా ఎవరో వచ్చినట్టు అనిపిస్తోంది. తను ఏడుస్తోందిరా. అదేంట్రా తను ఏడుస్తోందని నీకెలా తెలుసు? తను ఏం చేస్తున్నా నా మనసుకు తెలిసిపోతుందిరా. అది దానికి తెలుసు, నాకు తెలుసు అని అంటాడు రిషి. ఒరేయ్, మీరిద్దరు ఎప్పటికైనా ఒకటవుతారా? నువ్వేం టెన్షన్ పడకు. నాకెందుకురా టెన్షన్? దాన్ని ఎవరూ భరించలేరు, నేను తప్ప. అదొక తింగర్ పిచ్చిరా. మనసులోని అన్ని దాచుకొని బయటికి మాత్రం గంభీరంగా కనిపిస్తుంది పిచ్చి పిల్ల అని అంటాడు రిషి. అంటే తన గురించి నీకు అన్నీ తెలుసన్నమాట అని అంటాడు మధు. అవునరా, అది నా ప్రాణం. నా నుంచి ఎవరూ తనని దూరం చేయలేరు. రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఇదేంటి రాకేష్, వదిన, కన్నయ్య వీళ్ళందరూ ఒకటే ఫ్యామిలీనా? మరి ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చారు? అసలు నాకు ఇక్కడ ఏం జరుగుతుందో ఒక ముక్క కూడా అర్థం కావడం లేదు. ఒక పక్క ఆనందపడాలా, లేక వదిన అన్నట్టుగా ఏమైనా కారణం ఉందా వాళ్ళు రావడానికి అని తనలో తనే ఆలోచించుకుంటూ ఉంటే వెనక నుంచి రాకేష్ గీతని కౌగిలించుకుంటాడు. గీత కోపంగా, రాకేష్ ఏం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? నన్ను ముట్టుకోకని చెప్తుంది. ఏయ్, ముట్టుకుంటే ఏమవుతుంది? చూడు రాకేష్, నువ్వు మా వదిన ఫ్యామిలీ కావచ్చు, కానీ నువ్వు నన్ను టచ్ చేస్తే మాత్రం మర్యాదగా ఉండదు అని అంటుంది గీత. కథ ఇంకా ఉంది. మరి శ్వేత వాళ్ళ అన్నయ్య రాకేష్ అని తెలుసుకుని రిషి ఏం చేస్తాడు? గీత రాకేష్లకి పెళ్లి చేయాలని నిశ్చయిస్తారా? మరి రిషి గీతల ప్రేమ ఇక్కడితోనే ఆగిపోతుందా? గీత గతమేంటో రిషి తెలుసుకుంటాడా? మరి ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.